గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు కెమిస్ట్రీ రికార్డ్ వర్క్ ప్రాక్టికల్కి సంబంధించినటువంటి కెమిస్ట్రీ రికార్డ్ ఎలా రాయాలి అన్న విషయం గురించి మనం తెలుసుకోవడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ మీకు ఫిజిక్స్ రికార్డు ఏవి రాయాలి, ఎంతవరకు రాయాలి, ఎలా రాయాలి అన్న విషయాల మీద మీకు ఒక వీడియో చేసి మీకు అప్లోడ్ చేసినట్టున్నాను. మీరందరూ కూడా ఫిజిక్స్ రికార్డు నేను చెప్పినంత వరకు కంప్లీట్ చేసి ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ కెమిస్ట్రీ ప్రాక్టికల్ రికార్డ్ బుక్ ఏ రకంగా రాయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈరోజు చెప్పేటటువంటి ఈ కెమిస్ట్రీ రికార్డు కూడా మీరు అతి త్వరలో 4-5 రోజుల్లో ఇది కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫిజిక్స్లో ఇంకా మిగిలిపోయినటువంటి అంటే ట్యాబులర్ కాలంలో ఎలా గీయాలి, వాల్యూస్ ఎలా వేయాలి అనేది మరొక వీడియో ద్వారా మీకు చెప్తాను. సో ఈరోజు ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు క్లాసులోకి మనం వెళ్ళిపోతే ఈరోజు కెమిస్ట్రీ రికార్డ్ ఎలా రాయాలి అంటే ఆల్రెడీ దీనికి సంబంధించి మీకు ఒక కెమిస్ట్రీ రాయడానికి రికార్డు బుక్, దాంతోపాటు ఒక మాన్యువల్ ఇచ్చాడు. మీరు చూసినట్టయితే కెమిస్ట్రీ మాన్యువల్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇలాంటి మాన్యువల్ ఒకటి ఇచ్చాను, కెమిస్ట్రీ మాన్యువల్ ఇది ఇచ్చాను. సో ఈ బుక్ ఆధారంగా మనం ఆ రికార్డులో రాయాలి. ఎలా రాయాలి, ఏమి రాయాలి అనేది మీకు చెప్పడానికి ముందు ఒకసారి రికార్డ్ ఇచ్చిన మాన్యువల్ని మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్రాక్టికల్ మొదలవుతుంది. ఏంటిది ఫస్ట్ ప్రాక్టికల్? ద బున్సెన్ బర్నర్. ఎక్స్పెరిమెంట్ 1 హెడ్డింగ్ పెడతారు, ద బున్సెన్ బర్నర్. ఈ మ్యాటర్ యాజ్ టీజ్గా రాసేస్తాను. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న డయాగ్రాము దీనికి ప్యారలల్గా ఈ వైట్ పేజ్ మీద వేయాలి. అర్థమవుతుందా? ఇండెక్స్ తర్వాత ఒక పేజ్ వదిలేయాలి, ఇండెక్స్ తర్వాత ఒక పేజ్ వదిలేయాలి. సో మీకు అర్థం అవడానికి మరొకసారి రికార్డు కూడా చూపిస్తాను. 1 మినిట్. ఏదైతే ఉందో ఇది రికార్డు బుక్. ఇది ఫస్ట్ పేజీలో సర్టిఫికేట్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ అయిపోయాక ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్ అయిపోయిన తర్వాత నేను అనేది ఇండెక్స్ తర్వాత ఇక్కడ రాయొద్దు, ఈ పేజ్ వదిలేదు ఖచ్చితంగా. అట్లనే ఎందుకంటే దీనికి సంబంధించిన వైట్ పేజ్ మీద రాయాల్సింది ఇక్కడ ఉంటుంది. ఇది మళ్ళీ ఇండెక్స్ అవుతుంది కాబట్టి ఇది వద్దు. ఈ ఒక పేజ్ వదిలేసి ఇక్కడ నుంచి మీరు మొదలు పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి రికార్డ్ రాయడం మొదలు పెట్టాలి కెమిస్ట్రీ. అర్థమవుతుందా? నేను మీకు చెప్పినట్టే ఎక్స్పెరిమెంట్ నెంబర్ 1 డేట్ అయ్యి నేను వచ్చిన తర్వాత చెప్తాను. కేవలం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్ నెంబర్ 1 అని వేయండి. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 1 ఏంటి అంటే బున్సెన్ బర్నర్. ఇక్కడ ఏదైతే ఉందో ద బున్సెన్ బర్నర్ అని చెప్పి ఇందులో ఉన్నటువంటి ఈ మ్యాటర్ అంతా యాక్టివ్గా రాస్తారు. మీరు ఏదైతే ఈ డయాగ్రామ్ ఉందో ఈ డయాగ్రామ్ వైట్ పేజ్ మీద వేస్తారు. డయాగ్రామ్ వైట్ పేజ్ మీద నీట్గా పెద్ద డయాగ్రామ్ ఆ పేజ్ అంతా సరిపోయేలాగా నీట్గా వేయండి. బున్సెన్ బర్నర్ డయాగ్రామ్ ఇది మొట్టమొదటి ప్రాక్టికల్. సో మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ కెమిస్ట్రీ ప్రాక్టికల్ రాసేయడానికి ఇక్కడ చూడండి, ఇదిగో ఫస్ట్ ప్రాక్టికల్ వచ్చి బున్సెన్ బర్నర్. ఇది ఎలా రాయాలో చెప్పాను. రెండోది రియాక్షన్స్ ఆఫ్ యానియాన్స్. ఇది ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2. ఇవే జాగ్రత్తగా వినాలి. ఈ సెకండ్ థర్డ్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు ఎలా రాయాలో చాలా జాగ్రత్తగా వినాలి. అర్థమవుతుందా? సెకండ్ థర్డ్ చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఒకసారి గమనిస్తే బున్సెన్ బర్నర్ అయిపోయి పక్కకి పేజీ తిప్పిన తర్వాత రియాక్షన్ ఆఫ్ యానియాన్స్ అని ఉంది. ఇది మెయిన్ హెడ్డింగ్ పెట్టుకుంటారు. ఇది ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2. ఈ ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2 ఈ హెడ్డింగ్ పెట్టాక ఆ కింద మళ్ళీ ఇంకొక సబ్ హెడ్డింగ్ పెడతారు కింద. ఏంటంటే రియాక్షన్ ఆఫ్ కార్బనేట్ అయాన్. అర్థమవుతుందా? యానియాన్లు వచ్చేసి మనకి కార్బనేటు, ఎసిటేటు, క్లోరైడ్, బ్రోమైడ్, నైట్రేట్, సల్ఫేట్. అర్థమవుతుందా? ఇవన్నీ ఉంటాయి. సో ఈ అన్నింటినీ కూడా మనం విడిగా రాయాలి రియాక్షన్స్ ఇక్కడ. సో ఫస్ట్ మీరు హెడ్డింగ్ ఏం పెడతారంటే రియాక్షన్స్ ఆఫ్ కార్బనేట్ అయాన్ అని పెట్టుకుంటారు. అంటే ఉదాహరణకి మీకు అర్థం అవ్వడానికి మళ్ళీ ఒకసారి బుక్లో కూడా చెప్తున్నాను. సపోజ్ బుక్లో మీరు ఇక్కడ దీనికి పైన ఈ బాక్స్ ఇక్కడ బాక్స్ ఉంది. బాక్స్ పైన రియాక్షన్ ఆఫ్ యానియాన్స్ అని హెడ్డింగ్ పెడితే బాక్స్ లోపలేమో రియాక్షన్ ఆఫ్ కార్బనేట్ అని పెడతారు, రియాక్షన్స్ ఆఫ్ కార్బనేట్ అని పెడతారు. ఇప్పుడు మీరు ఈ బుక్ దగ్గర పెట్టుకుని నేను చెప్పింది జాగ్రత్తగా గమనించండి. రియాక్షన్స్ ఆఫ్ కార్బనేట్ అని చెప్పి మీరు హెడ్డింగ్ పెట్టుకున్నాక ఇలా బాక్స్ పేజీని అదే పేజీని ఇలాగ బాక్స్ కొట్టుకుంటారు. 3 ఉన్నాయి. ముందు ఆఫ్ కింద పేజీని 2 భాగాలు చేసుకుని
ఒక భాగంలోనేమో ఎక్స్పెరిమెంట్, ఒక భాగంలో అబ్జర్వేషన్స్ అని పెట్టుకుని ఇందులో 3 పాయింట్లు రాస్తారు, ఇందులో 3 పాయింట్లు రాస్తారు. చాలా జాగ్రత్తగా గమనించాలి. 3 పాయింట్లు ఒకే పేజీలో సరిపోతాయి. మీకు ఒక పేజీకే వచ్చేలా రాయండి అన్నీ కూడా. అంటే పేజీకి ఒక యానియాన్ అన్నమాట. రియాక్షన్ ఆఫ్ కార్బనేట్ అయిపోయింది. సో మీరు రాసేటప్పుడు కూడా గుర్తెట్టుకోండి, 1వ పాయింట్ మ్యాటర్ రాయాలి, 2వ పాయింట్ మ్యాటర్ రాయాలి, 3వ పాయింట్ మ్యాటర్ రాయాలి. ఇలాగ మరి ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ ఈక్వేషన్స్ రూల్డ్ పేజ్ మీద వేయకూడదు. రూల్డ్ పేజీకి ప్యారలల్గా ఇప్పుడు సపోజ్ మీకు అర్థం అవడానికి మరొకసారి ఈ బుక్లో మీకు చూపిస్తాను చూడండి. ఈ బుక్ను కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ రియాక్షన్స్ ఆఫ్ యానియాన్ పెట్టుకున్నాక దీన్ని ఇలా గీత కొట్టి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అని పెట్టుకుంటారు, ఇక్కడ అబ్జర్వేషన్స్ అని పెట్టుకుంటారు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాస్తారు. ఫస్ట్ పాయింట్ 1 2 3 4 5 లైన్స్ వచ్చింది అనుకుందాం నీకు, అవునా? ఈక్వేషన్ ఎక్కడ వేయాలి? ఇక్కడ వేయాలి. కానీ ఈ ఈక్వేషన్ ఏం చేయాలి? దీన్ని ప్యారలల్గా తీసుకొచ్చి ఈ పేజ్ మీద వేయాలి. అర్థమైందా? సో ఫస్ట్ పాయింట్ అయిపోయి ఒక లైన్ గ్యాప్ వదలండి. ఫస్ట్ పాయింట్ రాసాక ఒక లైన్ గ్యాప్ వదలండి. గ్యాప్ వదిలి ఆ లైన్ గ్యాప్ ఎక్కడైతే వదిలేరో దాని ఎదురుకుండా ఇవ్వాల్సిన ఈక్వేషన్ వేయండి. ఇక్కడ వైట్ పేజ్ మీద ఈక్వేషన్ వేయండి. మళ్ళీ సెకండ్ పాయింట్ రాస్తారు, అదో 4 లైన్లు వచ్చింది. మళ్ళీ ఒక లైన్ గ్యాప్ వదలండి. ఆ గ్యాప్ వదిలిన లైన్ ఎదురుకుండా ఈ సెకండ్ దానికి సంబంధించిన ఈక్వేషన్ వేయండి. తర్వాత థర్డ్ పాయింట్ రాయండి. 4 లైన్లు వస్తుందో ఎన్నో వస్తుంది. వచ్చాక దానికి ఎదురుకుండా ఇక్కడ దానికి సంబంధించిన ఈక్వేషన్ రాయండి. సో రియాక్షన్ ఆఫ్ కార్బనేట్ ఈ పేజ్ అంతా ఈ పేజ్లో వస్తుంది అంతే. సపోజ్ ఈ పేజ్ ఇక్కడ దాకా అయ్యాక కొన్ని ఇంకా 4-5 లైన్లు మిగిలిపోయినాయి అనుకోండి, ఆ రియాక్షన్ ఆఫ్ కార్బనేట్ తర్వాత వచ్చింది రియాక్షన్ ఆఫ్ ఎసిటేట్. ఆ ఎసిటేట్ ఇక్కడ రాయకూడదు. ఇంకా రియాక్షన్ ఆఫ్ కార్బనేట్ పేజీకి ఒకటే యానియాన్ రాయాలి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పేజీకి ఒకటే యానియాన్ రాయాలి. సో రియాక్షన్ ఆఫ్ కార్బనేట్ రాసేసి 3 పాయింట్లు అయిపోయినాయి. పేజ్ సగానిగా ఇచ్చినా పూర్తిగా అయినా లేకపోతే ఎక్కడో ఇంకా 4-5 లైన్లు ఉన్నాయి. ఇంకా మీరు ఈ పేజీని పక్కగా తిప్పేసుకోవాలి. అర్థమైంది? ఇదంతా సెకండ్ ఎక్స్పెరిమెంట్లో భాగమే. రియాక్షన్ ఆఫ్ ఎసిటేట్. సో మీకు ఇచ్చినటువంటి దాంట్లో రియాక్షన్ ఆఫ్ కార్బనేట్ తర్వాత ఏముంది? రియాక్షన్ ఆఫ్ క్లోరైడ్ ఉంది. సరే, ఇందులో ఏది ఉంటే అదే ఆర్డర్లో రాయండి. రియాక్షన్ ఆఫ్ క్లోరైడ్ ఉంది. సో రియాక్షన్ ఆఫ్ క్లోరైడ్ మళ్ళీ 3 పాయింట్లు. ఆ పక్క పేజీలో హెడ్డింగ్ రియాక్షన్ ఆఫ్ క్లోరైడ్ అయాన్ అని పెడతారు. ఆ బాక్స్లో పెట్టి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేషన్ మళ్ళీ 3 పాయింట్లు రాస్తారు. ఈక్వేషన్ ప్యారలల్గా వైట్ పేజ్ మీద వేస్తారు. అలాగే రియాక్షన్ ఆఫ్ బ్రోమైడ్, అలాగే రియాక్షన్స్ ఆఫ్ నైట్రేట్ అలా పేజీకి ఒకటే రాయండి. సపోజ్ నైట్రేట్లోకి వచ్చేసరికి మీకు 4 పాయింట్లు ఉన్నాయి. ఈ 4 పాయింట్లు రాసేటప్పటికి పొరపాటున నాకు ఈ పేజీ అయిపోయి పక్క పేజీలోకి వెళ్ళొచ్చు ఓ పాయింట్, బాధ లేదు, వెళ్ళండి. ఆ పేజీలో రాశాక అక్కడ ఈక్వేషన్ వేసాక ఇంకా ఆ పేజ్ వదిలేయండి. అంటే 4వ పాయింట్ ఒకటే రాశాక ఏదో ఒక 5-6 లైన్లు పట్టింది, మిగిలిన పేజ్ అంతా ఖాళీ అని. దాని కింద నైట్రేట్ కింద ఏముంది? సల్ఫేట్ ఉంది. ఆ సల్ఫేట్ ఎలాగ 2 పాయింట్లే కదా ఇక్కడ సరిపోద్దని అక్కడ రాయొద్దు. పక్క పేజీ తిప్పేసి సెపరేట్గా రియాక్షన్స్ ఆఫ్ సల్ఫేట్ అది సెపరేట్గా రాయండి. అది అయిపోయాక రియాక్షన్ ఆఫ్ ఎసిటేట్ అది సెపరేట్గా రాయండి. ఇలా ప్రతి యానియానికి ఒక పేజీ చొప్పున రాయండి. ఇలా మీరు ఇక్కడ దాకా రియాక్షన్ ఆఫ్ ఎసిటేట్, రియాక్షన్ ఆఫ్ యానియాన్స్ ఇక్కడ మొదలైతే ఈ పేజ్ ఇక్కడ వరకు. సో ఒక్కొక్క యానియాను ఒక్కొక్క పేజీ మీద రాయండి. ఇలా రాస్తే ఇదంతా సెకండ్ ఎక్స్పెరిమెంట్ అయినట్టు, రియాక్షన్ ఆఫ్ యానియాన్స్ అయినట్టు. విషయం అర్థమైందా? మళ్ళీ అలాగే తర్వాత రియాక్షన్ ఆఫ్ క్యాటయాన్స్. సరేది ఫ్రెష్ పేజ్ ఎక్స్పెరిమెంట్ నెంబర్ 3 రియాక్షన్ ఆఫ్ క్యాటయాన్స్ అని చెప్పి పైన హెడ్డింగ్ పెడతారు. ఇక్కడ రియాక్షన్ ఆఫ్ క్యాటయాన్స్ ఎక్స్పెరిమెంట్ నెంబర్ 3 పైన పెడతారు హెడ్డింగ్ రియాక్షన్ ఆఫ్ క్యాటయాన్స్ అని పెట్టి ఇందులో ఫస్ట్ క్యాటయాన్ కానీ మళ్ళీ ఈ బాక్స్లో రియాక్షన్ ఆఫ్ ఏంటి ఫస్ట్ క్యాటయాన్ ఏమి ఇచ్చారో అక్కడ అది కాపర్ ఉంటుంది బహుశా లెడ్. ఓకే, రియాక్షన్స్ ఆఫ్ లెడ్ ఇచ్చారు. సో రియాక్షన్స్ ఆఫ్ లెడ్ అయాన్ అంటారు. లెడ్కి ఎన్ని ఉన్నాయి? 3 పాయింట్లు ఉన్నాయి. సో 3 పాయింట్లు ఆ పేజ్ మీద రాస్తారు. ప్యారలల్గా ఈక్వేషన్స్ వైట్ పేజీ మీద వేస్తారు. మళ్ళీ కొత్త పేజీలోకి వచ్చేసి రియాక్షన్ ఆఫ్ క్యూప్రిక్ అయాన్, రియాక్షన్స్ ఆఫ్ మళ్ళీ అల్యూమినియం అయాన్, ఇలా మొత్తం క్యాటయాన్ పేజీకి ఒక క్యాటయాన్ చొప్పున ఈ రియాక్షన్స్ అన్ని రాస్తారు వరుసగా. అర్థమైందా? ఏమి ఇబ్బంది లేదు. మ్యాటర్ ఏమో రూల్ పేజ్ మీద రాస్తారు, ఈక్వేషన్ ఎక్కడ ఉందో అక్కడ దానికి ప్యారలల్గా అవతల పేజ్ మీద ఈక్వేషన్ చేస్తారు. సో ఇలాగా మీరు వెయ్యాలి జాగ్రత్తగా. విషయం అర్థమైందా? అలాగే మీరు ఎవరైనా తప్పు చేస్తారేమో అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళొక్కసారి వినండి. సపోజ్ రియాక్షన్ ఆఫ్ లెడ్ అయాన్ రాస్తున్నామండి. రియాక్షన్ ఆఫ్ లెడ్ అయాన్ రాస్తున్నాం. 3 పాయింట్లు ఉంది. ఫస్ట్ పాయింట్ రాసాం, దాని కింద ఒక లైన్ గ్యాప్ ఇమ్మన్నారు, మాస్టర్ ఇచ్చాం. సెకండ్ పాయింట్ రాయమన్నారు, రాసాం. మళ్ళీ ఒక లైన్ గ్యాప్ ఇమ్మన్నారు, ఇచ్చాం. థర్డ్ పాయింట్ రాసేసాం. ఇది రాసేసాక ఈక్వేషన్స్ ఎక్కడ వేయమంటున్నాను నేను? ఈ గ్యాప్ ఇచ్చిన లైన్కి ఎదురుకుండా వేయమంటున్నాను. అలా కాకుండా కొంతమంది 3 వరుసగా పైనుంచి కింద ఇలా 1 2 3 అని ఇక్కడ వేసేస్తారు. ఇలా వేయకూడదు.
ఫస్ట్ పాయింట్ ఇక్కడికి అయింది, ఇక్కడ ఒక లైన్ గ్యాప్ ఇమ్మన్నాను, ఆ గ్యాప్కి ఎదురుకుండా వచ్చి ఇక్కడ వచ్చింది. సో ఈ ప్లేస్లో ఫస్ట్ ఈక్వేషన్ వేయాలి. సెకండ్ పాయింట్ అయ్యాక ఇక్కడ గ్యాప్ వచ్చింది, దీని ఎదురుకుండా సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ వేయాలి. థర్డ్ ఇక్కడికి అయింది, సో దీని ఎదురుకుండా దీని కింద దీని ఎదురుకుండా ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ వేయాలి. ఇలా వేయాలి తప్ప ఈ మూడు పైకే వేసేస్తానో అలా కుదరదు. ఇది జాగ్రత్తగా గమనించండి. అది యానయాన్ అయినా క్యాటయాన్ అయినా అదే ప్రాసెస్ మీరు ఫాలో అవ్వాలి. సో ఈ రకంగా రియాక్షన్ ఆఫ్ క్యాటయాన్స్ వచ్చేసి ఇదిగో ఇక్కడ మొదలైన క్యాటయాన్ ఒక పేజీ మీద లెడ్ అయాన్ రాస్తారు, రెండో పేజీ క్యూప్రిక్ అయాన్, మూడోది అల్యూమినియం, నాలుగోది ఫెర్రస్, ఐదోది ఇక్కడ వచ్చేసి జింక్ అయాన్, ఆరోది వచ్చేసి మ్యాంగనీస్, తర్వాత వచ్చేసి నికిల్ అయాన్, తర్వాత బేరియం అయాన్, కాల్షియం అయాన్, అదేవిధంగా స్ట్రాన్షియం అయాన్, మెగ్నీషియం అయాన్ అండ్ అమ్మోనియం అయాన్. ఇలా మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి అని అంటే సుమారు ఉన్న ఈ 2 పేజీలు ఉంటుంది. ఈ పేజీలో ఉన్న మొత్తం అన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. అర్థమైంది? ఇవన్నీ ఇక్కడతో అయిపోయింది. సో 2 పేజీలు వచ్చింది. ఈ 2 పేజీలు క్యాటయాన్స్కు సంబంధించినవి. సో ఈ 2 రాయాలి, ఒక్కొక్క యానయాన్ ఒక్కొక్క పేజీ మీద. ఇలా రాస్తే 3వ ఎక్స్పెరిమెంట్ అయింది. రియాక్షన్స్ ఆఫ్ యానయాన్స్ అయ్యింది, రియాక్షన్ ఆఫ్ క్యాటయాన్స్ అయ్యింది. మీరు ఒక్కసారి గమనించినట్టయితే 4వ ఎక్స్పెరిమెంట్ ఏంటి అని అంటే రియాక్షన్ ఆఫ్ యానయాన్స్, రియాక్షన్ ఆఫ్ క్యాటయాన్స్ అయిన తర్వాత 4వ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సిస్టమాటిక్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ సింపుల్ సాల్ట్. హెడ్డింగ్ ఇది, ఈ పైన ఉన్నది చూడండి చిన్న అక్షరాలతో, ఇదే మెయిన్ హెడ్డింగ్ కింద పెట్టుకోవాలి మీరు. ఇది ఎక్స్పెరిమెంట్ నెంబర్ 4, సిస్టమాటిక్ క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ సింపుల్ సాల్ట్ అని హెడ్డింగ్ పెట్టి ఈ ప్రొసీజర్. ఈసారి పేజీని ఎన్ని భాగాలు చేసుకోవాలి? 3 భాగాలు చేసుకోవాలి. 3 భాగాలు చేసుకుని ఇలా వరుసగా రాడు. ఇందులో ఈక్వేషన్స్ ఏమి ఉండవు, ఇందులో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్ అంతా ఏముందో అంతా కూడా రాయాలి. ఇవి ఇలా రాస్తే మనకి గ్రూప్ సెపరేషన్ టేబుల్, అలాగే వీటి యొక్క సిస్టమాటిక్ ప్రొసీజర్, కన్ఫర్మేటివ్ టెస్ట్ అంతా. సో ఇది ఒక 2 పేజీలు వచ్చింది మొత్తం కంప్లీట్. అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఇదంతా ఈక్వేషన్స్ అవి లేవు కాబట్టి డైరెక్ట్గా పేజీని, అంటే రికార్డులో ఉన్నటువంటి పేజీ ఏదైతే ఉందో ఈ పేజీని మీరు ఇలా 3 భాగాలు చేసేసుకుంటారు. ఇక్కడి నుంచి ఇలా 3 భాగాలు చేసేసి ఫస్ట్ దాంట్లోనేమో ఎక్స్పెరిమెంట్, రెండో దాంట్లోనేమో అబ్జర్వేషన్, మూడో దాంట్లో ఇన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫరెన్స్. ఈ మూడు భాగాలు చేసి అందులో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా మొత్తం ప్రొసీజర్ అంతా రాయాలి. వినపడిందా? అలా ప్రొసీజర్ అంతా రాసుకుంటూ వెళ్ళాలి. సో ఈ ప్రొసీజర్ ఇలా 2 పేజీలు ఉంది. ఈ 2 పేజీల ప్రొసీజర్ రాయడంతో 4 అయిపోతాయి. అర్థమైందా? ఇవి 4 ప్రాక్టికల్స్. సో మొదట 4 ప్రాక్టికల్స్ ఎలా రాయాలంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. అర్థమైందా? మీరు ఈ వీడియో ఏం చేస్తారంటే ముందు ఒకసారి మొత్తం వీడియో అంతా వినండి, తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వరకు వినండి. మళ్ళీ విని మీ రికార్డులో 4వ ప్రాక్టికల్ వరకు రాయడం కంప్లీట్ చేయండి. ఆ తర్వాత 5 నుంచి ఎలా రాయాలో మళ్ళీ చూడండి ఒకసారి. 5 నుంచి ఎలా రాయాలో మళ్ళీ ఓసారి విని అప్పుడు అది రాయడానికి ప్రయత్నించండి. సో ఇప్పుడు ఎప్పుడైతే క్వాలిటేటివ్ అనాలిసిస్ వరకు పూర్తయిందో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సింపుల్ సాల్ట్ అని రాయాలి. తర్వాత 5వది ఎక్స్పెరిమెంట్ నెంబర్ 5 ఏంటంటే సింపుల్ సాల్ట్ 1. మీరు హెడ్డింగ్ ఇంకేం లేదు, ఇదే హెడ్డింగ్. ఏమని? సింపుల్ సాల్ట్ 1 అనే పెట్టాలి, ఇంకేం పెట్టకూడదు. అలాగే తర్వాత సింపుల్ సాల్ట్ 2, 3, 4, 5, 6, 7, 8 అలా 8 సాల్ట్లు మనం రికార్డు చేయాలి. మనకి సిలబస్లో ఎన్ని ఉంటాయి? 25 సాల్ట్లు ఉంటాయి. 25 సాల్ట్లు మీకు ఇక్కడ పక్క పేజీ ఇక చూడండి. సింపుల్ సాల్ట్ 1, సింపుల్ సాల్ట్ 2, సింపుల్ సాల్ట్ 3 అలా మీకు వరుసగా మీకు సింపుల్ సాల్ట్ 2, సింపుల్ సాల్ట్ 3, 4 అలా మనకి వరుసగా మొత్తం 25 సాల్ట్లు ఇచ్చేసారు ఈ బుక్లో. మీరు ఇందులో మరి 25 రాయక్కర్లేదు, ఇందులో ఏదో 8 రాయాలి. అవి ఏ 8 రాయాలి అని అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలా జాగ్రత్తగా గమనించాలి. సింపుల్ సాల్ట్ 1 అని పెడతారు. అర్థమైందా? అది ప్రత్యేకించి ఒక ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఎక్స్పెరిమెంట్ నెంబర్ 5 సింపుల్ సాల్ట్ 1 అని చెప్పి మీరు ఏం రాయాలి? ఇక్కడ ఉన్నట్లో సింపుల్ సాల్ట్ 1 అన్నది రాయాలి. 1 ఈ పక్కన 1 ఏంటంటే నువ్వు రాయాల్సింది. అర్థమైందా? సింపుల్ సాల్ట్ 2 కింద నువ్వేం రాయాలి? ఈ బుక్లో థర్డ్ సాల్ట్ సింపుల్ సాల్ట్ 3 ఏదైతే ఉందో దాన్ని నీ బుక్లో రికార్డులో సింపుల్ సాల్ట్ 2. నీ హెడ్డింగ్ సింపుల్ సాల్ట్ 2 కానీ నువ్వు రాయాల్సింది ఏంటి? సింపుల్ సాల్ట్ 3ని 2 కింద రాయాలి. అర్థమైందా? మళ్ళీ సింపుల్ సాల్ట్ 3 దగ్గర సింపుల్ సాల్ట్ 5 రాయాలి. అదేవిధంగా సింపుల్ సాల్ట్ 4 దగ్గర 9 సింపుల్ సాల్ట్ 9 రాయాలి. అర్థమైందా? అలాగే సింపుల్ సాల్ట్ 5కి 12 రాయాలి.
సింపుల్ సాల్ట్ 6 అని హెడ్డింగ్ పెట్టి 15వ నెంబర్ సాల్ట్ ఏదైతే ఉందో అది రాయాలి ఇందులో. అలాగే సింపుల్ సాల్ట్ 7 అని చెప్పి 20 నెంబర్ సాల్ట్ ఏది ఉందో అది రాయాలి. సింపుల్ సాల్ట్ 8 అని చెప్పి 24 నెంబర్ సాల్ట్ ఏదైతే ఉందో అది రాయాలి. సో ఇవన్నీ ఈ 24 సాల్ట్ ఇందులో ఉన్నాయి ఈ బుక్లో. అక్కడ మొదలుకొని సింపుల్ సాల్ట్ 1, 2, 3 నెంబర్స్ అలా ఉన్నాయి. కాబట్టి ఆ నెంబర్ దృష్టిలో పెట్టుకుని సింపుల్ సాల్ట్ 1 అని చెప్పి సాల్ట్ నెంబర్ 1 ఇక్కడ ఉన్న 1 రాయాలి, బుక్లో 1 రాయాలి. రికార్డులో సింపుల్ సాల్ట్ 2 అనేది హెడ్డింగ్. నువ్వు రాయాల్సింది ఈ అబ్జర్వేషన్లో ఉన్న సింపుల్ సాల్ట్ 3, మాన్యువల్లో ఉన్న సింపుల్ సాల్ట్ 3ని రాయాలి 2 కింద. అలాగే సింపుల్ సాల్ట్ 3 అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఆ 3 సింపుల్ సాల్ట్ 3 బదులు 5 రాయాలి. మీరు ఎక్కడ పొరపడతారంటే సింపుల్ సాల్ట్ 1 అని హెడ్డింగ్ పెట్టు, ఇందులో ఉన్న 1 రాసేయడు. ఇందులో సింపుల్ సాల్ట్ 2 అని హెడ్డింగ్ పెట్టు, ఇందులో ఉన్న 2 రాసేయడు. అది తప్పు. అలా రాయకూడదు. సింపుల్ సాల్ట్ 1 బదులు 1 రాయాలి, 2 బదులు 3 రాయాలి, సింపుల్ సాల్ట్ 3 బదులు 5th సాల్ట్, సింపుల్ సాల్ట్ 5 అని మాన్యువల్లో ఉన్నది రాయాలి. అలాగే ఏదో సింపుల్ సాల్ట్ 6 ఉందనుకోండి, హెడ్డింగ్ సింపుల్ సాల్ట్ 6 అని పెట్టుకుంటావు. నువ్వు రాయాల్సింది ఈ అబ్జర్వేషన్లో ఇచ్చినటువంటి సింపుల్ సాల్ట్ 15 ఏదైతే ఉందో దాని సింపుల్ సాల్ట్ 6 కింద రాయాలి. అర్థమవుతుందా? సో ఈ రకంగా సింపుల్ సాల్ట్ 8 కూడా మీరు ఆ హెడ్డింగ్ పెట్టి, అంటే ప్రతి సింపుల్ సాల్ట్ ఒక ఫ్రెష్ పేజ్. అంటే ఓ పేజీలో సపోజ్ మీకు అర్థమవడం కోసం ఇక్కడ సింపుల్ సాల్ట్ 1 అని హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఈ సింపుల్ సాల్ట్ ప్రొసీజర్ మొత్తం రాసేసాం. ఎక్కడి వరకు ఉంటుంది అడుగుని రిపోర్ట్ అని ఉంటుంది, అక్కడ వరకు రాస్తాను. సో రిపోర్ట్ ఇది ఎలా చేస్తే ఇక్కడ దాకా వచ్చింది. రిపోర్ట్ ఇక ఇక్కడతో అయిపోయింది. నువ్వు ఏం చేయాలి? సింపుల్ సాల్ట్ ఇక్కడ పెట్టకూడదు. సింపుల్ సాల్ట్ ఇక్కడ పెట్టకూడదు. ఇక్కడతో ఫస్ట్ సాల్ట్ అయింది. సింపుల్ సాల్ట్ 2 ఇక్కడ కాదు, సెపరేట్ ఎక్స్పెరిమెంట్ కింద లెక్క. సో యూ గో టు ఫ్రెష్ పేజ్. అలాగా ఎవ్రీ సింపుల్ సాల్ట్ యూ మస్ట్ స్టార్ట్ ఇన్ ఏ ఫ్రెష్ పేజ్. అంటే అర్థం ప్రతి సింపుల్ సాల్ట్ని ఒక కొత్త పేజీలో మొదలుపెట్టి నువ్వు రాయాల్సి ఉంటుంది. ఈ రకంగా వరుసగా సింపుల్ సాల్ట్ 8 వరకు రాయాలి. అర్థమైందా? సో ఇలా రాస్తే 12 ప్రాక్టికల్స్ అవుతాయి. సో ఫస్ట్ బుల్జన్ బర్నర్, రియాక్షన్ ఆఫ్ యానియాన్స్, రియాక్షన్ ఆఫ్ క్యాటయాన్స్, సిస్టమాటిక్ ప్రొసీజర్ అయిపోయాక సింపుల్ సాల్ట్ 8 ఇలా రాయడం వల్ల 12 ప్రాక్టికల్స్ అయినట్టు లెక్క. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది వాల్యూమెట్రిక్ అనాలసిస్ 13, 14, 15, 16 వాల్యూమెట్రిక్ అనాలసిస్. మీరు ఈ వాల్యూమెట్రిక్ అనాలసిస్ ఎలాగా అని అంటే మీరు ఒక్కసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పేజ్ నెంబర్ 45 తీయండి. పేజ్ నెంబర్ 45 తీయండి. హెడ్డింగ్ వాల్యూమెట్రిక్ అనాలసిస్ అని ఉంది. మీరు హెడ్డింగ్ ఈ వాల్యూమెట్రిక్ అనాలసిస్ అని పెట్టకూడదు, దాని కింద ఉన్నదాన్ని మెయిన్ హెడ్డింగ్గా పెట్టుకోవాలి. అంటే 13వ నెంబర్ హెడ్డింగ్ ఏమవుతుంది? ఎస్టిమేషన్ ఆఫ్ HCl విత్ Na2CO3. ఇది దీని హెడ్డింగ్ 13వ హెడ్డింగ్ వాల్యూమెట్రిక్ అనాలసిస్ 1 అని పెట్టకూడదు. మీకు నేను రాయడానికి కదా రాశాను. మీరు హెడ్డింగ్ ఏం పెట్టాలి? ఈ బుక్లో ఉన్నది మీకు హెడ్డింగ్ అది పెట్టుకోవాలి. ఏంటి? ఇది 1 ఎస్టిమేషన్ ఆఫ్ HCl విత్ Na2CO3. చూడండి ఈ వాల్యూమెట్రిక్ ఎలా రాయాలి జాగ్రత్తగానండి. హెడ్డింగ్ ఏమని పెడతారో ఎస్టిమేషన్ ఆఫ్ HCl విత్ Na2CO3 అని పెట్టాక ఏం రాయాలి? ఆపరేటర్స్ రాస్తారు, ప్రిన్సిపల్ రాస్తారు, అంటే ఈక్వేషన్స్ ఏమున్నాయి రాస్తారు. రాశాక ఆ ఇండికేటర్ ఏంటి, ఎండ్ పాయింట్ ఏంటి రాస్తారు, ప్రొసీజర్ రాస్తారు. ప్రొసీజర్ కింద ఏముందమ్మా? అబ్జర్వేషన్స్ ఉంది, క్యాలిక్యులేషన్స్, ఫార్ములా ఉంది. ఇదంతా కూడా మీరు రాయకూడదు. ఇంకా అర్థమవుతుందా? కేవలం ఏది రాయాలి? ఏం రాయాలి? ఆపరేటర్స్ రాయాలి, ప్రిన్సిపల్ రాయాలి, ఇండికేటర్ రాయాలి, ఎండ్ పాయింట్ రాయాలి, ప్రొసీజర్ రాయాలి. ఈ అబ్జర్వేషన్స్ దగ్గర నుంచి మొదలుకొని ఉన్న టేబుల్ కింద ఈ వాల్యూలు ఇలా ఈక్వల్ టు పెట్టి వదిలేయటం, ఇదంతా కూడా మీరు ఎక్కడ రాయాలంటే వైట్ పేజ్ మీద రాయాలి. అర్థమవుతుందా? సో మీరు గమనిస్తే ఇక్కడ వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో ఎస్టిమేషన్ ఆఫ్ HCl విత్ Na2CO3 అని హెడ్డింగ్ పెడతారు. పెట్టాక ఏమో ఆపరేటర్స్, ఇండికేటర్, ప్రిన్సిపల్ ఇవన్నీ ఇలా రాసేస్తారు. ఇక్కడ దాని కింద ప్రొసీజర్ వచ్చాను ఈ అయిపోద్ది. తర్వాత ఇక్కడ ఏం రాయాలి? అక్కడ ఉన్న అబ్జర్వేషన్స్ అని హెడ్డింగ్ పెట్టుకుని ఇక్కడ ట్యాబులర్ కాలం కింద M1 ఎంత, V1 ఎంత, N1 ఎంత, M2, V2, N2 ఎంత అనేవి ఉన్నాయి. అవి వేస్తారు. ఆ క్యాలిక్యులేషన్ ఇక్కడ వేస్తారు. ఇది చేస్తారన్నమాట. రిజల్ట్ మళ్ళీ ఇక్కడ రాయాలి. అడుగునున్న రిజల్ట్ మళ్ళీ ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలి. ఈ రూల్ పేజ్ మీద రాయాలి. అర్థమవుతుందా? రిజల్ట్ ఈ పేజ్ మీద రాయాలి. సో గమనించండి, మరొక్కసారి మీకు చెప్తున్నాను. ఎయిమ్, ఆపరేటర్స్, ప్రిన్సిపల్, ఇండికేటర్, ఎండ్ పాయింట్, ప్రొసీజర్ రాసి అబ్జర్వేషన్స్, ట్యాబులర్ కాలము, ఈ వాల్యూస్, ఈ M1 ఈక్వల్ టు M1 ఈక్వల్ టు M2V2/N2 ఇంటూ N1/V1 అన్న ఫార్ములా వేసి వదిలేస్తారు. ఇది ఎలా చేయాలనేది మీకు సార్లు చెప్తారు. రిజల్ట్ మాత్రం ఎక్కడ రాయాలి? ఈ పక్కన రాయాలి. ఇక్కడ దాకా వేసి వదిలేయండి, ఇంక ఏం రాయొద్దు. ఇక్కడ
రిజల్ట్ మాత్రం ఏం చేస్తారు, ఇటుపక్క పేజ్ మీద రాయాలి, ఇది రూల్ పేజ్ మీద రిజల్ట్ రాయాలి. సో ఓన్లీ అబ్జర్వేషన్స్ నుంచి రిజల్ట్ పై వరకు ఉన్న భాగమే వైట్ పేజ్ మీద రాయాలి, మిగిలినవన్నీ ఈ రూల్ పేజ్ మీద రాయాలి. ఇది ఒక పేజీలో సరిపోతాయి మ్యాక్సిమం. ఒక పేజీ సరిపోక రెండో పేజీలోకి వెళ్ళినా ఎంతవరకు అయితే అంతవరకు అవుద్ది, మళ్ళీ కొత్తది మొదలు పెట్టాలంటే పక్క దాంట్లోకి వెళ్ళిపోవాలి. కానీ చిన్న అక్షరాలు రాయండి, నీట్గా రాయండి, ఒక పేజీ మీద వచ్చేలాగా సరిపోతుంది, అలాగే రాయడానికి ప్రయత్నం చేయండి మ్యాక్సిమం. సో ఈ రకంగా ఇది ఫస్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ HCl, తర్వాత ఏదో ఎస్టిమేషన్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్, మళ్ళీ ఎస్టిమేషన్ ఆఫ్ KMnO4 విత్ స్టాండర్డ్ ఆక్సాలిక్ యాసిడ్ అండ్ రెండోది వచ్చేసి ఫెర్రిక్ యాసిడ్, ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ విత్ KMnO4. ఈ 4 1 2 3 4. సో ఈ 4 నేను చెప్పినట్టుగా రాయాలి. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ గుర్తుపెట్టుకోవాలి. సాల్ట్ అయిపోయాక నీకు రికార్డులో రావాల్సింది వాల్యూమెట్రిక్ అనాలిసిస్. 13 14 15 16 వాల్యూమెట్రిక్ అనాలిసిస్. ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో 16 వరకు ఎలా రాయాలో చెప్పాను. తర్వాత మీరు జాగ్రత్తగా గమనించండి. వీటి తర్వాత రాయాల్సింది సర్ఫేస్ కెమిస్ట్రీ. మీరు దానికి కావాల్సింది పేజ్ నెంబర్ 55. పేజ్ నెంబర్ 55లో సర్ఫేస్ కెమిస్ట్రీ ఉంది. సర్ఫేస్ కెమిస్ట్రీ అని చెప్పి మెయిన్ హెడ్డింగ్ పెట్టుకుంటారు. సబ్ హెడ్డింగ్ ఏంటంటే ఇది ఎన్నోది, 17వది. లియోఫోలిక్ సోల్స్ స్టార్చ్ సొల్యూషన్, లియోఫోబిక్ సోల్స్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అను ఈ రెండు రాస్తారు. కేవలం ఇక్కడ వరకే రాస్తారు. ఇది ఒక ఎక్స్పెరిమెంట్. 17వది లియోఫోలిక్ సోల్స్, లియోఫోబిక్ సోల్స్ అని అందుకే అర్థం అవడానికి రాశారు. సో ఈ బోర్డు మీద ఉన్నది కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇది అయిపోయాక తర్వాత సర్ఫేస్ కెమిస్ట్రీ రెండోది, అది ఇంకో ఎక్స్పెరిమెంట్ 8 ఫ్రెష్ పేజ్లోకి వచ్చేస్తారు. ఫ్రెష్ పేజ్లో పెట్టుకుని ఈ క్యారెక్టరిస్టిక్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్, దీని పక్కన ప్రోటీన్స్, దానికి క్యారెక్టరిస్టిక్ టెస్ట్, ఈ 2 టేబుల్స్ రాస్తారు. అది సర్ఫేస్ కెమిస్ట్రీ 2. ఇది 1 ఇది 2, ఇలా 2. ఇక్కడికి ఎన్ని అయినాయి, 18 అయినాయి. దాని తర్వాత క్రోమటోగ్రఫీ. క్రోమటోగ్రఫీ అనేది దాని కంటిన్యూషనే ఉంటుంది. ఇగో క్రోమటోగ్రఫీ 1, ఫస్ట్ క్రోమటోగ్రఫీ 1 అని పెడతారో ఇక్కడ ఏదైతే ఉందో ఇది రాస్తారు. మీరు ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్రోమటోగ్రఫీ ఇక్కడ రాసేటప్పుడు ఎయిమ్ రాస్తారో, ప్రిపరేషన్ రాస్తారో, ఎల్యూషన్ రాస్తారో, క్యాలిక్యులేషన్ రాస్తారో, ఈ అర్థమవుతుందా, ఈ ఫార్ములా వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ప్రికాషన్స్ రాస్తారో, రిజల్ట్ రాస్తారు. ఈ టేబుల్ మాత్రం ఈ 2 బొమ్మలు ఉన్నాయి చూడండి. ఈ కార్నర్లో ఉన్న 2 బొమ్మలు వైట్ పేజ్ మీద ఓదాని పక్కన ఒకటి వేసి దాని కింద ఈ టేబుల్ వేయాలి. అర్థమవుతుందా, ఈ టేబుల్ వేయాలి. ఈ టేబుల్లో వాల్యూలు అయ్యి తర్వాత మీకు చెప్తాము ఇక్కడికి వచ్చాక. సో టేబుల్ ఏమో వైట్ పేజ్ మీద రావాలి, ఈ 2 డయాగ్రామ్లు టేబుల్, మిగిలిందంతా రూల్ పేజ్ మీద రావాలి. ఇది క్రోమటోగ్రఫీ 1. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్రోమటోగ్రఫీ 2. ఇది కూడా అంతే, ఎయిము, ఫార్ములా, ఇవన్నీ మెటీరియల్స్, ఫార్ములా అన్నీ కూడా రూల్ పేజ్ మీద, ప్రొసీజరు, ఎల్యూషను ఇవన్నీ రాస్తారు. తర్వాత మీరు ఇది ఎక్కడి నుంచి పట్టుకోవాలి, క్యాలిక్యులేషన్ ఆఫ్ RT వాల్యూ, ఇక్కడ కూడా అంతే, క్యాలిక్యులేషన్ ఆఫ్ RT వాల్యూ కాడి నుంచి టేబుల్ వరకు పక్క పేజీలోకి వెళ్ళిపోతుంది క్రోమటోగ్రఫీ 1లో. అలాగే క్రోమటోగ్రఫీ 2లో కూడా క్యాలిక్యులేషన్ ఆఫ్ RT వాల్యూ నుంచి టేబుల్ వరకు వైట్ పేజ్లోకి వెళ్తుంది. 2 బొమ్మలు కూడా వైట్ పేజీలోనే. ముందు ఈ 2 బొమ్మలు పైన వేయండి, అది 1కైనా 2కైనా 2 బొమ్మలు పైన వేయండి. దాని కింద ఆ బొమ్మలు వేసిన కింద క్యాలిక్యులేషన్ ఆఫ్ RT వాల్యూ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి మ్యాటర్ రాసి దాని కింద ఈ టేబుల్ వేసుకుంటారు. అర్థమైందా, ఈ రకంగా వేయాలి. మళ్ళీ ప్రికాషన్స్, రిజల్ట్ ఇలాగా రూల్ పేజ్ మీదే ఉండాలి. అర్థమైందా, ఇలా క్రోమటోగ్రఫీ 2 రాస్తాం. ఈ 2 అయిపోతే సో ఇక్కడ దాకా అయిపోయింది. అర్థమైందా. సో ఎక్కడితో ఎన్ని అయినాయి, 20 అయినాయి. 20 అయ్యాక అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, పేజ్ నెంబర్ 49 తీయాలి. పేజ్ నెంబర్ 49 తీయాలి. 49 తీయాలి. ఇది 21 ఎక్స్పెరిమెంట్ నెంబర్ 21. హెడ్డింగ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని హెడ్డింగ్ పెడతారు. ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్, ఎదర ప్రొసీజర్ ఎలా రాశారో అలాగే. సో సాల్ట్ ప్రొసీజర్ లాగే. సో ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి. ఇది ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఫైండ్ అవుట్ చేయడం. సో యాజ్ యూజువల్గా ఇది రాయాలి. రాసిన తర్వాత ఇప్పుడు ఇలా ఒక పేజ్ ఉంది, ఇది అంటే ముందు వెనక ఒక పేజ్ ఉంది. ఇది ఎలా పడితే అలా రాస్తారు. ఇది ఎన్నో ప్రాక్టికల్ కింద రాస్తారు, 21 కింద రాస్తారు. ఆ తర్వాతే జాగ్రత్తగా వినాలి. అది అయిపోయింది కానీ మీరు గుర్తెట్టుకోండి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ నెంబర్ 22 నుంచి 29 వరకు ఎలా రాయాలి అంటే, ఎక్స్పెరిమెంట్ నెంబర్ 22 అని పెడతారు. ఇక్కడ ఉన్న ఆర్గానిక్ కాంపౌండ్ 1 అదే హెడ్డింగ్.
హెడ్డింగ్ పెట్టి ఆర్గానిక్ కాంపౌండ్ 1. సో ఇక్కడ ఉన్న మ్యాటర్ రాసేస్తాను, ఇంతే ఉంటుంది, ఓ పేజీలో సరిపోతుంది, అయిపోయింది. అర్థమైంది. కింద రిజల్ట్ రాసేస్తాను, రిజల్ట్ ఇచ్చారు, రిజల్ట్ రాసేసారు, అయిపోయింది. సో ఆర్గానిక్ కాంపౌండ్ 1 అనేది 22వ ప్రాక్టికల్. మళ్ళీ కంటిన్యూషన్ ఆర్గానిక్ కాంపౌండ్ 2 అది 23వ ప్రాక్టికల్. ఇలాగా ఎన్ని ఆర్గానిక్ కాంపౌండ్లు ఉంటాయి? 8 ఆర్గానిక్ కాంపౌండ్లు ఉంటాయి. సో 8 ఆర్గానిక్ కాంపౌండ్లు ఇంకేం మార్పులు లేవు. అంటే ఇందాక సాల్ట్లో 25 రకాల సాల్ట్లు ఉంటే అందులోంచి ఒక 8 సెలెక్ట్ చేసి రాసాం. ఇక్కడ ఆర్గానిక్లో ఆ ఇబ్బంది లేదు, ఉన్నాయే 8 రాయాలి. సో ఆర్గానిక్ కాంపౌండ్ 1, కాంపౌండ్ 2, కాంపౌండ్ 3 అలా వరుసగా మీరు రాసుకుంటూ వెళ్తే 22, 23, 24, 25, 26, 27, 28, 29. సో 29 ఆర్గానిక్ కాంపౌండ్ 8 అవుతుంది. సో 29 ఎక్స్పెరిమెంట్స్ మొత్తం కెమిస్ట్రీ ప్రాక్టికల్ రికార్డు మొత్తం మీద వస్తాయి. మీకు విషయం అర్థమైందా? సో ఈ రకంగా ఈ ప్రాక్టికల్స్ 29 నెంబర్లు ఎలా వేయాలి, ఏ ప్రాక్టికల్ ఎలా రాయాలి అనేది నేను చాలా వివరంగా మీకు చెప్పడం జరిగింది. సో మీరు నేను చెప్పినటువంటి ఈ వీడియోని ఒకసారి పూర్తిగా విన్న తర్వాత నెక్స్ట్ టైం ఏం చేయాలంటే ఆ ఫస్ట్ బున్సెన్ బర్నరు రియాక్షన్ ఆఫ్ యానియాన్స్ చూస్తారు. అర్థమైందా? చూసి రికార్డ్ రాయండి. రాశాక క్యాటయాన్స్ గురించి ఏం చెప్పానో ఎలా చెప్పానో వినండి, అది రాయండి. అయ్యాక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఎలా చెప్పానో రాయండి. అయ్యాక సాల్ట్ 8 వరుసగా ఏవేంటి. సో మీకన్నా 1, 3, 5, 9, 12 మీరు ఒక గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడే ఒకటి కూడా చెప్తున్నా, మీకు ఒక్క నిమిషం పేజ్ నెంబర్ 16 తీయండి. అందులో 16 తీసుకోండి. తీసుకున్నారా? టిక్ చేసుకోండి. నేను చెప్పిందల్లా సింపుల్ సాల్ట్ 1 అన్నది టిక్ చేయండి. అక్కడ ఇలా టిక్ చేసుకోండి. సింపుల్ సాల్ట్ 1 టిక్ చేయడం వల్ల ఓహో ఇదే రాయాలని మీకు గుర్తుంటుంది. సింపుల్ సాల్ట్ 1 దగ్గర టిక్ చేయండి. మళ్ళీ 3 దగ్గర టిక్ చేయండి. మళ్ళీ 5 దగ్గర టిక్ చేయండి. 9 దగ్గర టిక్ చేయండి. 12 దగ్గర టిక్ చేయండి. 15 దగ్గర టిక్ చేయండి. 20 దగ్గర టిక్ చేసుకోండి. 24 దగ్గర టిక్ చేసుకోండి. సో ఇలా టిక్ చేసుకున్న ఎన్ని అయినాయి? 8 అయినాయి. ఈ 8 సింపుల్ సాల్ట్ 1, సింపుల్ సాల్ట్ 2, సింపుల్ సాల్ట్ 3, సింపుల్ సాల్ట్ 4 కింద అవి మాత్రమే రాయాలి, మిగిలిన వదిలేయండి, అవసరం లేదు. విశ్వాసమైనది ఇది సింపుల్ సాల్ట్. ఈ సాల్ట్ అయిపోయాక వాల్యూమెట్రిక్ ఎలా రాయమన్నానన్నది చూసుకుని వాల్యూమెట్రిక్ రాయండి. వాల్యూమెట్రిక్ అయిపోయాక ఈ 2 సర్ఫేస్ కెమిస్ట్రీ 2 ఎలా రాయమన్నానో చూసి రాయండి. సర్ఫేస్ కెమిస్ట్రీ అయిపోయాక క్రోమటోగ్రఫీకి రండి. క్రోమటోగ్రఫీ ఎలా రాయమన్నానో రాయండి. అది అయిపోయాక అప్పుడు ఆర్గానిక్కి సంబంధించినటువంటివి రాయండి. సో డీటెయిల్గా మొత్తం మీకు వివరించడం జరిగింది. సో మీరందరూ కూడా నేను చెప్పినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఏంటంటే ఈ రికార్డును మీరు నాకు ఒక 5-6 రోజుల లోపల కంప్లీట్ చేయాలి. అర్థమవుతుందా? ఖచ్చితంగా 5-6 రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఆగస్టు 16వ తారీఖు నుంచి కాలేజీలు ఓపెన్ అయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ ఆగస్టు 16 నుంచి కనుక గవర్నమెంట్ ఆదేశాల మేరకు కాలేజీలు కనుక ఓపెన్ చేస్తే ఆ వచ్చేలోపు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ రికార్డులు కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇది మళ్ళీ మనకి ఒక సమస్యలాగా ఉండకూడదు. ఇది సమస్య కింద ఉంటే మీకు చాలా టైం వృధా అయిపోతుంది. అందుచేత ఎట్టి పరిస్థితిలోని రికార్డులు కంప్లీట్ చేసి తీరాలి. అర్థమైందా? అలాగే బైపీసీ వాళ్ళకి ఇంకా బాటనీ జువాలజీ రికార్డులు చాలా పని ఉంటుంది, అవి కూడా చెప్పించాం మీకు ఎలా చేయాలనేది. సో మరి మీరు ముందు అందరికన్నా వేగంగా మీరు రాసుకుని ఫిజిక్స్ కెమిస్ట్రీ ముందు పక్కన పెట్టుకుంటే మీకు చాలా టైం కలిసి వస్తుంది. కాబట్టి బైపీసీ వాళ్ళు కూడా చాలా కాన్సన్ట్రేట్గా విని నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. మీకు అర్థమైందని చెప్పని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా డౌట్లు ఉంటే మన ఫిజిక్స్ అప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసే డౌట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా కెమిస్ట్రీలో కూడా మీకు ఏదైనా డౌట్లు ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను చెప్తాను. అర్థమవుతుంది కదా? ఓకే. సో ఇంకొక విషయం ఏంటి అని అంటే కాలేజీలో అడ్మిషన్స్ మొదలైనవి, ఇంటర్మీడియట్ అడ్మిషన్స్, ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ మొదలైనవి. ఒకవేళ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉండి మన కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా మాకు తెలియజేస్తే వాళ్ళ సీట్ రిజర్వ్ చేసి పెడతాం. ఎందుకంటే మీ అప్పుడే అన్న ఆన్లైన్ మీ అప్పుడు ఆగి మామూలుగా చేసుకోమన్నారు చివరికి, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆన్లైన్ అడ్మిషన్లే. సో వాళ్ళు ఎవరైనా ఇక్కడ చదివే ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళ పేర్లు చెప్తే అలాంటి వాళ్ళనే మనం ఆన్లైన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం గవర్నమెంట్ ఓపెన్ అవగానే. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ మన ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, మన స్టడీ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు.
సెలవు రోజుల్లో కూడా మేము మీకు సెకండ్ ఇయర్ ఇప్పటికే దగ్గర సెకండ్ ఇయర్ సంబంధించి అన్ని సబ్జెక్టుల్లోని 50% అబౌవ్ సిలబస్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇది మెండపేటకు వేరే ఏ కాలేజీలోని కూడా ఈ రకంగా జరిగినటువంటి దాఖలా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకుని మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ, మీ బ్రదర్స్కి కానీ, సిస్టర్స్కి కానీ, మీ ఊళ్ళో వాళ్ళకి కానీ, లేదా మీ తెలుసున్న ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా మన కాలేజీలో జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే మీరు ప్రోత్సహించండి. వాళ్ళకి నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ లేదా మీరు గ్యాదర్ చేశారన్నా సరే నాకు ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళ పేరు చెప్తే సీట్ ఖచ్చితంగా రిజర్వ్ చేసి పెడతాం. ఈ విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకుని మన కాలేజీ యొక్క అభివృద్ధికి సహకరిస్తారని చెప్పి మీ అందరినీ కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.